రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్లో వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు తీసుకురానున్నట్టు అఖిలపక్ష సమావేశంలో ప్రకటించింది కేంద్రం. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ తరపున పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ సర్కార్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరారు. ये उम्मीद करते हैं कि साल का पहला पार्लियामेंट सेशन बहुत सार्थक रहेगी और सारे पॉलिटिकल पार्टीज की ओर से पार्टिसिपेशन, कोऑपरेशन और कोऑर्डिनेशन मिलेगा, ऐसा उम्मीद है। तो मुद्दे तो बहुत महत्वपूर्ण मुद्दे बहुत हैं। कुंभ का भी मुद्दे को सबने रखा है, तो मैं सब पॉलिटिकल पार्टीज का समर्थन के लिए धन्यवाद देता हूं। ముఖ్యంగా పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. హైట్ తగ్గిస్తారని చెప్పి, అదేవిధంగా పోలవరం ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి, ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా విభజన చట్ట హామీలు, చాలా హామీలు ఇంకా కూడా 10 సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి, అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు. వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి, ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఫిబ్రవరి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని రిపోర్టులను, పలు నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టనుంది. ఇక కులగణన రిపోర్టును, రిజర్వేషన్ల పెంపును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో వేసిన పిల్పై విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు 3 వారాల సమయం ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది ధర్మాసనం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన 420 హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రాలు అందించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను తక్షణమే నెరవేర్చాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ కు ఉరితాళ్లు కాబోతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు, అమలు చేయమంటే ఆర్థిక స్థితి బాగాలేదని సాకులు చూపుతున్నారని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని విస్మరించారని మండిపడ్డారు. హామీలు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నట్టుగా మారుతూ ఉన్నది పరిస్థితి. అంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల మీకు సోయి లేకుండా హామీలు ఇచ్చారా? అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఏమైనా చెబుదాము, ఓట్లు దండుకుందాము, తర్వాత తెప్ప తగలేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులను మీరు భావిస్తూ ఉన్నారా? కర్రుగాల్చి వాత పెట్టడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస నెలకొంది. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలి అని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. దీన్ని నిరసిస్తూ మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను మళ్లీ తీసుకువచ్చి సభను నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ మేయర్ సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ బయటికి పంపించగా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. హైదరాబాద్ ను పట్టించుకోలేదు అని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు కేటీఆర్.
భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియంను కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రి నిర్మించొద్దని నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు ఆదేశాలు జారీ చేసింది. 40 నుంచి 50% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అర్బన్, రూరల్ అన్ని ప్రాంతాల్లోనూ బాదుడుకు అనుమతి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, విద్యార్థి నేతలు రిలీజ్ చేశారు. 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు విద్యార్థులను వేధిస్తున్నారని మాజీ మంత్రులు ఫైర్ అయ్యారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇచ్చారన్నారు. ఇక ఫిబ్రవరి 5న ప్రతి కలెక్టరేట్లో కలెక్టర్లకు డిమాండ్తో కూడిన వినతి పత్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారు. 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సీఎం చంద్రబాబుపై ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము 2001లో కొనుగోలు చేసిన ప్రైవేటు భూమిని అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. అది ప్రభుత్వ భూమి కాదు అని 1968లోనే గెజెట్ విడుదలైంది అన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు మిథున్ రెడ్డి. మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేరులో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. మరో 3 నెలలు జీతాలకు ఇబ్బంది ఉంటుందని కార్మికుల నెత్తిన పిడుగు వేశారు. ఇప్పటికే జీతాలందక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసన్న ఆయన ప్లాంట్కు ఇబ్బందులున్నాయని సహకరించాలని కోరారు. ఉక్కు హౌస్లో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కుమారస్వామి 3 నెలలు జీతాలు ఇవ్వలేమని బాంబు పేల్చారు. అటు ఇప్పటికే నెలలుగా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో 3 నెలలు పస్తులే ఉండాలని కుమారస్వామి చెప్పడంపై కార్మికులు భగ్గుమంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనను కేంద్ర మంత్రి కుమారస్వామి పట్టించుకోకుండా విజిట్ కోసం వెళ్లారు. కేంద్ర మంత్రి కాన్వాయ్ దీక్షా శిబిరం వద్దకు వచ్చే సమయంలో కార్మికులు నినాదాలు చేశారు. సెయిల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలి అని డిమాండ్ చేశారు. 6 నెలలుగా జీతాలు అందలేదు అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం అందక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ప్రజలపై అధిక ధరల భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఇన్ని ప్రగల్భాలు చెప్పి సంపద సృష్టిస్తాను నేను, సంపద ఎలా సృష్టిస్తాడనంటే మాకు తెలుసు సంపద సృష్టించటం ఏ రకంగా సృష్టించి పేదలకి పంచాలో మాకు తెలుసు అన్నారు. కరెంటు పెంచారు, 15,000 కోట్ల చిల్లర పెంచి ప్రతి సామాన్యుడి నెత్తి మీద పెద్ద భారాన్ని మోపి కరెంటు ఛార్జీలు పెంచి తాటికాయ పడేటట్లు చేశారు నెత్తి మీద. ఎప్పుడెప్పుడు మంత్రి లోకేష్ కాలర్ పట్టుకుందామని ప్రజలు ఎదురు చూస్తున్నారు అని అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ రెడ్డి. పోలీసుల అండతో బయట తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటూ టీడీపీ నేతలకు మాత్రమే సంపద సృష్టించుకుంటున్నారని మండిపడ్డారు. లోకేష్ గారు సిద్ధంగా ఉండండి, జనం సిద్ధంగా ఉన్నారు. ఒక రకమైనటువంటి భయం ఉంది కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అరాచకాలు, మీ ఇష్టానుసారము
మీరు ఏ తప్పులు చేసినా మీ అడుగులు మడుగులు ఎత్తేటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా భయంలో ప్రజలు ఆ సాహసం చేయలేదు. కానీ డెఫినెట్గా వాళ్ళ గుండెల్లో అదే ఉంది. ఎప్పుడెప్పుడు వీళ్ళు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళ కాలర్ పట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళను చాటలతో పరకలతో కొట్టాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. చంద్రబాబు కూటమి నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఎం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే గఫూర్. సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా జనంలోకి వస్తే ముఖం పగులుతుందన్నారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారం మోపడమేంటని మండిపడ్డారు. సిపిఎం మహాసభల్లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై, రైతాంగ ప్రజా సమస్యలపై చర్చించి రానున్న రోజుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు గఫూర్. అమరావతి రాజధాని ఇప్పుడేం హైకోర్టు భవనం ఏమండి పడిపోతుంది, అది అసెంబ్లీ పడిపోతుందా? మళ్ళా అసెంబ్లీ కడతారంట, హైకోర్టు భవనం కడతారంట, 69,000 కోట్లు ఖర్చు పెట్టినట్ట. నాయన్ సొమ్మా. అరే నువ్వేమో అక్కడేమో అమరావతికి 69,000 కోట్లు ఖర్చు పెడతావు, సూపర్ 6 నువ్వు చేసి ఓటు సంపాదించుకున్నాక దీనికి ఏమో డబ్బులు లేవంటే ఎవడు ఒప్పుకుంటాడు? జనం ఎవరు ఒప్పుకోరు. సూపర్ 6 అమలు చేయకపోతే వీళ్ళని మాత్రం శంకరమానం పట్టిస్తారు. కూటమి నేతల ఉడత బెదిరింపులకు బెదిరేది లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే బెదిరింపులు మొదలయ్యాయని మండిపడ్డారు. కూటమి నాయకుల దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారన్నారు భూమన. శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం, ఎలా నిలబడతాడు, మీ అంతు చూస్తాం అనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరము లేమిక్కడ. దేనినైనా ఎదిరిస్తాం, ఎంతకైనా కూడా మీ దౌర్జన్యాలకు మేమందరము కూడా మీకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వచ్చింది. మాకు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నది. శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా డిప్యూటీ మేయర్గా ఎన్నిక కాబడతాడు. కూటమి ప్రభుత్వంలో నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారు పోలీసులు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. తాజాగా గూడూరులో తెల్లరాయి రవాణా చేస్తున్న లారీని పట్టుకుని వెంటనే వదిలివేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న లారీని పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం సరుకుతో పాటు లారీని వదిలిపెట్టారు. అక్కడి ప్రజాప్రతినిధి నుంచి రూరల్ పోలీసులకు తీవ్ర ఒత్తిడి రావడంతోనే లారీని పోలీసులు వదిలేసినట్లుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో జడ్పీ హైస్కూల్ రెడ్ల చెరువుకు వెళ్లే రహదారిలో అక్రమంగా వంకల్ని కూడా వదలకుండా రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా మట్టిని అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమ రవాణా చేస్తూ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. చెరువుల్లో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చినా కూడా చర్యలు తీసుకోవడంలో మాత్రం ఎటువంటి స్పందన కనబడడం లేదు. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వివేక్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు సంపత్. వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ గాంధీ భవన్ సాక్షిగా చెప్తా ఉన్న వర్గీకరణను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు బహిరంగంగా అంటే అది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కిందికి వస్తుంది. దయచేసి చర్య తీసుకోండి అని చెప్పి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని వేదిక మీదే డిమాండ్ చేసినాను, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్ వచ్చింది. భుజంగరావు, రాధాకిషన్కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పాస్పోర్టులు సమర్పించాలి అని ఇద్దరికి కోర్టు ఆదేశించింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బ్రాండెక్స్ కంపెనీ ముందు మహిళా ఉద్యోగులు బైఠాయించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచిన పని సమయాన్ని తగ్గించాలని కంపెనీ గేట్ ముందు బైఠాయించి మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కంటే ముందే మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నుంచి 15% వరకు మద్యం ధరలు పెంచాలి అని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ఇప్పటికే రిపోర్టును సమర్పించింది. ఈ నివేదికను అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ పెంపుతో ఖజానాకు గణనీయంగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ వార్తలకు వెళ్దాం. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో యమున వార్ పీక్ స్టేజ్ కు చేరింది. యమున నీటిని హర్యానా ప్రభుత్వం విషపూరితం చేస్తోందన్న ఆరోపణలపై దుమారం మరింత రేగుతోంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఘాటు లేఖ రాసింది కేంద్ర ఎన్నికల సంఘం. నీటిలో అమోనియా స్థాయి పెరగడాన్ని 2 దేశాల మధ్య యుద్ధంలా చూడాలని స్పష్టం చేసింది. హర్యానా ప్రభుత్వంపై చేసిన ఆరోపణల విషయంలో కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఈసీ. సరైన ఆధారాలు సమర్పించేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు లేఖలో పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు సాక్ష్యాలను ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది. లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల సంఘం లేఖపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దండెత్తారు. ఢిల్లీ వ్యాప్తంగా రోడ్లపై ఉన్న చెత్తను ఎత్తుకెళ్లి ఆయన నివాసం ముందు పోశారు. ఢిల్లీని ఆప్ ప్రభుత్వం చెత్త కుండీలా మార్చేసిందని ఆరోపించిన ఎంపీ స్వాతి కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆ చెత్తను పోసి నిరసన తెలిపారు. కేజ్రీవాల్ నివాసం వద్ద హంగామా చేస్తున్న స్వాతి మలివాల్ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై కేజ్రీవాల్ పిఏ దాడి ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కేజ్రీవాల్ నివాసంలోనే ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించిన సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,598 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. కాసేపు లాభ నష్టాల మధ్య కొనసాగిన సూచీ ఇంట్రాడేలో 76,401 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇక ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించిన సూచీ 76,963 పాయింట్ల వద్ద గరిష్టాన్ని చేరింది. చివరకు 226 పాయింట్ల లాభంతో 76,759 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. ఇక నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 920 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం 83,020 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 850 రూపాయలు పెరిగి 76,100 వద్ద స్థిరపడింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండిపై 2,000 రూపాయలు పెరగడంతో 106,000కు చేరుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత్ ఇంగ్లాండ్ మధ్య రేపు 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఇక వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన భారత్కు 3వ టీ20లో షాక్ తగిలింది. దీంతో 4వ మ్యాచ్ను గెలిచేందుకు టీమిండియా తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. ఇక ఇప్పటికే 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. అయితే 3వ టీ20లో భారత్ను మట్టి కరిపించిన ఇంగ్లాండ్ అదే ఉత్సాహంతో 4వ టీ20ని సైతం గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.